అమ్మ నాన్నలకి, మా గురుగారు అర్జున్ మాస్టర్ గారికి నమస్కారం చేస్తూ ఈ ఇంటర్వ్యూ మొదలు పెడుతున్నాను. నమస్తే, అందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు హనుమాన్ వ్యాయామశాల లెజెండ్ మన చంద్రకాంత్ సార్తో ఉన్నాను. ఈయన 15 times నేషనల్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ మన ఆంధ్రప్రదేశ్ టైంలో. హీ వాజ్ అన్ లెజెండ్ ఇన్ 70s to 80s. సో అసలు ఈయన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఎవరిని చూసి ఇంప్రెస్ అయ్యారు, ఎవరు ఈయనని ఈ లెవెల్ దాకా తీసుకొచ్చారు, దాని తర్వాత దాన్ని ఎట్లా టేకప్ చేసుకున్నారు, ఆయన జర్నీ ఆడ్ ఇంకా ఈవెన్ అన్ని మనం తెలుసుకొని సార్తో మనం మొత్తం ఈరోజు ఇంటరాక్షన్ చేసుకొని అన్ని అంతా డీటెయిల్గా తెలుసుకుందాం స్పోర్ట్స్ జర్నీ. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్ నా పేరు చంద్రకాంత్. సార్ ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది మీలాంటి ఒక లెజెండ్ తో నేను ఒక షేర్ చేసుకుంటున్నాను పక్కన చైర్ ని. సార్ ఇప్పుడు మీ జర్నీ బాడీ బిల్డింగ్ ఎట్లా స్టార్ట్ అయింది సార్? యాక్చువల్ గా చూస్తే మా బ్రదర్ ఎక్సర్సైజ్ చేస్తుండే. మా బ్రదర్ పైన ఉంటారు, ఆయనను చూసి నాకు కొంచెం అరే నేను కూడా ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలనే ఉండే ఫస్ట్ నాకు అంతే. అట్లానే అన్ని వ్యాయామశాలలో పోయినాను. అప్పుడు చిన్న చిన్న దంగళ్ళు అవి ఉంటుండే. ఓకే, మీరు దంగల్ విజిట్ చేశారా? దంగల్లో ఇక్కడ ఏది ఒకటి ఈ విఠల్వాడిలో ఒకటి ఉన్నది. ఉండేది. ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు. ఇప్పుడు ఏమంటారు దాన్ని, చప్పల్ బజార్ ఇటువైపు ఇంకొకటి నింబోలియాడ ఒకటి ఉన్నది. అట్లా 2-3 విజిట్ చేసినాను. చేసినాక అవి నాకు కొంచెం పుట్టి దంగలే ఉండే. నాకేమో ఎక్సర్సైజ్ వెస్టర్న్ టైప్ చేయాలని ఉన్నది. అందుకని వ్యాయామశాలకు వెళ్ళినాను నేను. వ్యాయామశాల చేస్తుంటే అక్కడ ఋషి మాస్టర్ అంటే ఆయన ఉండే, ఫస్ట్ రిసెప్షనిస్ట్. సార్ నాకు జాయిన్ కావాలని ఉండే సార్, మరి జాయిన్ చేయించుకుంటారా అంటే, నా ఏజ్ ఎంత బాబు అని. 14 years 6 months అంటే 15 years అండర్ లో ఉంటుంది నేను. 15 years కాదు, అప్పుడు 15 years ఉంటేనే వ్యాయామశాలలో జాయిన్ చేయించుకున్నాను ఎంట్రీ. అంటే మరి నాకేమో ఇంట్రెస్ట్ ఉన్నది సార్, ప్లీజ్ నన్ను చేయండి, నేను మంచిగా చేసుకుంటానంటే, లేదు బాబు మేము జాయిన్ చేయించుకోము అని. అప్పుడు నేను కొంచెం నర్వస్ అయినాను. నర్వస్ అవుతుంటే మా ఇంటి పక్కన ఒక ఆయన విజయ్ అన్నట్టు ఆయన ఉండే, ఆయన వ్యాయామశాలకు పోతుండే. సో ఆయనకి ఇట్లా అని అంటే ఆయన కూడా అన్నాడు, 15 years లోపల అయితేనే జాయిన్ చేసుకుంటారు, అక్కడ జాయిన్ చేయరు అన్న ఎట్లయినా నన్ను జాయిన్ చేయి అని ఆయనకు పైసలు ఇచ్చి, అప్పుడు 50 NP 1 rupee ఏమో ఉండే. 50 NP 1 rupee ఉండే. ఆయనకి ఇచ్చేసి ఆయన నా పేరు అక్కడ తీసుకొని ఆ ఐడెంటిటీ కార్డు నాకు ఇచ్చాను. నాకు ఇచ్చినాక మంచిది అని నేను పోయినాను. అప్పుడు మాస్టర్ శ్రీరాములు మాస్టర్ ఉండే, సాయంత్రం 5:30కి వస్తుండే ఆయన, క్లాసెస్ తీసుకుంటుండే. అప్పుడు ఇక మాస్టర్లు 15 years అండర్ అంటే తీసుకోరు కదా, అందుకని నేను 4:30కి పోయాడు. 4:30కి ఓపెన్ చేశాడు. 4:30 to 5:30కి కంప్లీట్ చేసుకొని వచ్చేసిన. 5:30 రాకముందే నేను చేసినాను. అట్లా ఒక 1 month 2 months మంచిగా డెవలప్ అయినాను. 2 months మంచిగా డెవలప్ అయినా. వేరే వాళ్ళు కూడా చేస్తుంటే, అన్న నువ్వు బాగా చేస్తున్నావు, మంచిగా డెవలప్ అయినావు అంటే నన్ను బనాంచాడు అనమాట. ఏమని, ఏ గిర్ని పిండి తింటున్నావు అన్న, అట్లా మంచిగా డెవలప్ అవుతున్నావు అని. అట్లా అయిపోయినాక ఒక దినం అన్ఫార్చునేట్లీ ఆ సార్ 5:15కి వచ్చిండు, శ్రీరాములు మాస్టర్. 5:15కి రాగానే ఆయన వచ్చిందంటే నేను బట్టలు వేసుకొని బయటకు వెళ్తున్నా. ఇక్కడ రావు నువ్వు అని. అప్పుడే వెళ్తున్నావు ఏంటి, నేను నేర్పియాలి కదా మీకు, చేయి ఎక్సర్సైజ్ అన్నాను. అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఆ మాస్టరే కదా, ఈయన రిసెప్షనిస్ట్, ఎవరు ఆపలేరు అని. అప్పటి నుంచి స్టార్ట్ చేసినాను ఎక్సర్సైజ్. జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. మంచిగా ఎక్సర్సైజ్ చేసినాను. కొంచెం ఇండియన్ కూడా చేసినాను నేను, దండ బయట కూడా చేసినాను. అప్పుడు కొంతమంది వస్తుండే రెగ్యులర్స్, నన్ను కూడా చూసి చలో మనం దంగల కుస్తీ పడదాం అన్నారు. ఒకటి అది దోబికా పచాడు కాను ఏదో ఉంటాయి కదా, అవి కొన్ని నేర్పించాను. అయిపోయినాక ఇక పక్కన రూమ్ లో వేరే వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇది వదిలేసి అది చేద్దాము అనుకున్నాను. అట్లా మొదలు పెట్టినాను. ఒక 1 year 1.5 year బాగా మొదలు పెడితే మంచిగా మాస్ మంచిగా డెవలప్ అయింది. అప్పుడు కాంపిటీషన్ అయిండే, అది మిస్టర్ హైదరాబాద్ ఏదో కాంపిటీషన్ వ్యాయామశాలలో అవుతుంటే
నేను ఎక్సర్సైజ్ అయిపోయింది 5:36 కాంపిటీషన్ 7 అట్లా స్టార్ట్ అయ్యేది. మంచిదని అందరు ఆడియన్స్ లేక నేను కూడా నిలబడ్డాను, కూర్చుంటే అది కాంపిటీషన్ అవుతుంది. మంచిగా నేను చప్పట్లు కొడుతున్నాను మంచిగా. అక్కడ అర్జున్ మాస్టర్ అన్నట్టు ఆయన మన మాస్టర్ నిలబడ్డాడు, మన జూనియర్ మార్బుల్ ఉంది కదా అక్కడ నిలబడ్డాడు. అక్కడ కాంపిటీషన్ నడుస్తుంది, ఇక్కడ రా అన్నాను. అంటే సార్ చెప్పండి సార్ అని అంటే, రే నువ్వు చప్పట్లు కొట్టొద్దురా, నీకు వేరేళ్ళు చప్పట్లు కొట్టేట్టు చెయ్యాలి, అట్లా చెయ్యు అన్న. మంచిది. అంటే అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ పోయేది. అప్పుడు అర్జున్ మాస్టర్ మార్నింగే ఉంటుండే, కొన్ని చెప్పాడు. మంచిదని ఏం చేయాలి సార్ అది ఇది అని. మంచిదని స్క్వాట్స్, బెంచ్ ప్రెస్ ఎన్ని చేయాలి, ఎట్లా చేయాలి అన్నీ నేర్పించారు. అప్పుడు మార్నింగే ఎక్కువ వెళ్ళేది. మంచిది అయిపోయినాక మంచి మాస్ డెవలప్ అయింది. ఒక కాంపిటీషన్ అయింది అనమాట. దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. పార్టిసిపేట్ చేసినాక బెస్ట్ ఆఫ్ 6 లో కూడా రాలేదు నేను. అసలు నేను రాలేదు, వాషౌట్ అన్నమాట. ఆ మాస్టర్ చూసిండు, ఏమి వీని దగ్గర ఏం తక్కువ ఉన్నది, అంత ప్రపోర్షనేట్ థై కాఫ్ అన్ని బాగానే ఉన్నాయి, ఏం తక్కువ ఉన్నాయి, ఏందిరా నీ దగ్గర ఏం తక్కువ ఉంది అని అంటే, బల్క్ ఉన్నవరా నువ్వు. ఓకే, ఒకటి మజిల్ లేదు, బల్క్ అంటే తెలుసు, బల్క్ అంటే మజిల్ కనబడదు అంత, అది బల్క్నెస్ ఉంది. మరి ఏం చేయాలంటే నువ్వు మార్నింగ్ రన్నింగ్ చెయ్యి. ఓకే, రన్నింగ్ బాడీ బిల్డర్స్ రన్నింగ్ కి అవాయిడ్ చేస్తారు కదా? లేదు, తప్పకుండా చేయాలి, కంపల్సరీ ఒక 5 to 10 minutes అనేది చేస్తే బేసిక్ రన్నింగ్. అంటే నా మటుకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఓకే సార్. సో చేయాలి. అప్పుడు మంచిదని మార్నింగ్ ఇక్కడ నుంచి హ్యాబిట్స్ కొన్ని దినాలు రన్నింగ్ టు ఫ్లో, అప్ అండ్ డౌన్, నో స్టాపింగ్. అంటే తాజ్మహల్ హోటల్ ఉంది కదా, అక్కడ సిగ్నల్ ఉండే, అట్లా తిరిగి ఇట్లా వచ్చేసాడు. సింగిల్ లైన్ ఇట్లా ఇట్లా వచ్చేసినాం. ఇది ఇట్లానే న్యూ సైన్స్ కాలేజ్, అదేది హ్యాబిట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అట్లా తిరిగి మళ్ళీ వచ్చేసినాం. మళ్ళీ కొన్ని దినాలు అయినాక మళ్ళీ ఇక్కడ వరకు పోయినాం. ఇది బషీర్బాగ్ చౌరస్తా, అట్లానే పోయింది. మళ్ళీ నో స్టాప్ ఇన్ బిట్వీన్, మళ్ళీ రావాలి. మళ్ళీ ట్యాంక్ బండ్ వరకు పోయినాను. అట్లా చేసుకుంటా 6 to 8 months చేసినాను. చేసినాక కొంచెం షేప్ లో వచ్చింది అంతా. ఓకే, బల్కినెస్ పోయింది మొత్తం. అప్పుడు నేను 65. అప్పుడు వెయిట్ కేటగిరీ లేకుండే, అప్పుడు హైట్ కేటగిరీ ఉండే, షార్ట్, మీడియం, టాల్. షార్ట్ అంటే 5 feet 3 inches. అదే ఇయర్ సార్ అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు? 72 లో షార్ట్, మీడియం, టాల్. అంటే ఇప్పుడు వెయిట్ కేటగిరీ అయింది. అప్పుడు నేను షార్ట్ దాంట్లో వస్తుంటాను, మీడియంలో వస్తుంటాను. 5'4.5" ఉన్నది నా హైట్, నేను మీడియంలో వస్తుంటాను. అట్లా అని ఒక కాంపిటీషన్ అయింది. ఫస్ట్ తెలంగాణ కుమార్ అని కాంపిటీషన్, జూనియర్ మిస్టర్ తెలంగాణ అది. దాంట్లో అది చేసాము, మంచి పర్ఫార్మెన్స్ ఉండే, టైటిల్ వచ్చేసింది. గ్రూప్ ఫస్ట్ వచ్చింది. 73 అయినాక ఇంకా కాంపిటీషన్ లో దిగుతూ పోయినాను. కన్సిస్టెన్సీ అది జూనియర్ ఉండే. ఇంకా నాకన్నా సీనియర్స్ ప్రకాష్ రెడ్డి అని, భరత్ కుమార్ అని, శామ్యుల్ సంతోష్ కుమార్, మంచి బాడీ బిల్డర్స్ ఉండేవాళ్ళు. మన వ్యాయామశాల సార్? మన వ్యాయామశాల. శామ్యుల్ కుమార్ అంటే పాటలు పాడేటాడు? కాదు. ఓకే, శామ్యుల్ సంతోష్ కుమార్ అని, డిఫరెంట్ పర్సన్. డిఫరెంట్. ఆయన షార్ట్ గ్రూప్. భరత్ కుమార్ అన్నట్టు ఆయన మీడియం గ్రూప్. ప్రకాష్ రెడ్డి అన్నట్టు ఆయన టాల్. అదే నేను చూసినప్పుడు చప్పట్లు కొట్టిండ్రాను లేదా, అదే వాళ్ళని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయినాను. అయిపోయినాక ఇక మాస్టర్ గారు కూడా చెప్పినారు అని అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట. చాలా ఇక చెయ్యాలి, పట్టుదల, టైటిల్ కూడా వచ్చింది. ఇక ఇన్ని కాంపిటీషన్ లో దిగాలి అని. అప్పటి వరకు వాళ్ళు రిటైర్ అయిపోయింది. నేను రిటైర్ అయిపోయింది. నాతోనే శ్రీనివాస్ గౌడ్ అని ఒక ఆయన ఉండే, ఆయన చాలా మంచి బాడీ బిల్డర్. ఆయన షార్ట్ గ్రూప్, నేను మీడియం, గోవర్ధన్ అంటే ఆయన టాల్ గ్రూప్. మన వ్యాయామశాల సార్ వేరే వేరేనా? శ్రీనివాస్ గౌడ్ మన వ్యాయామశాలనే, నేను గోవర్ధన్ అంటే ఆయన సికింద్రాబాద్. ఆయన ఓకే, ఆయన టాల్ గ్రూప్, చాలా మంచి బాడీ బిల్డర్స్ ఉండే. ఎప్పుడు శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు ఆయన వేరే కాంపిటీషన్ లో గెలిచాడు అన్నమాట. మంచి టఫ్. నేను టఫ్ ఇచ్చేది, ఆయన కానీ కొంచెం మంచి బాడీ ఉన్నది, బ్రాడ్ షోల్డర్స్ ఉండే, మంచిగా అయిపోయింది. అట్లా కొంచెం ఆయన అది కాగానే ఇక నేను పికప్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఛాంపియన్షిప్
నాకు పోటీ ఎవరు ఉంటుండే అంటే ఆబిద్ ఆయన పేరేదో ముజీబ్ అన్నట్టు ఆయన ఉన్నాడు. ముజీబ్ ఈ గోవర్ధన్ ఇంకా మంచి ఫామ్ లోనే ఉండే. నాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు వాళ్ళు. సార్ ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు కాంపిటీషన్ ఏది కదా సార్, అంటే ఇప్పుడు మీ వెయిట్స్ అన్ని కలిపి గ్రాండ్ టైటిల్ వేస్తుంది కదా, మెయిన్ టైటిల్, దాంట్లో కాంపిటీషన్ వచ్చేటోళ్ళ సార్, లేకపోతే మీ వెయిట్ కేటగిరీలో? వెయిట్ కేటగిరీలో ముజీబ్ అన్నట్టు ఆయన వచ్చింది. ఓకే. ఇక షార్ట్ గ్రూప్ లో వేరే వాళ్ళు ఉండే, టాల్ గ్రూప్ లో మాత్రం గోవర్ధన్ అంటే ఆయన ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు మంచి టఫ్ ఇచ్చాడు నాకు. మరి నేను టైటిల్ విన్ అయ్యేది అన్ని అట్లా కాంపిటీషన్స్ లో అది చేసుకుంటా. అప్పుడు ఏమైందంటే ఇంటర్ స్టేట్ నేషనల్ జూనియర్ నేషనల్స్ జూనియర్ మిస్టర్ ఇండియా అని కలకట్టాలో అయింది. అప్పుడు అందరం పోయినాము. పోతే దాంట్లో ఫస్ట్ నేషనల్స్ లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ మెడల్ జూనియర్ మిస్టర్ ఇండియా కలకట్టాలో అయింది. జూనియర్ మిస్టర్ ఇండియా బ్రాంజ్ మెడల్. బ్రాంజ్ మెడల్ ఇయర్ సార్ అది అంత గుర్తుకులేదు. ఫస్ట్ నేషనల్ మెడల్, ఫస్ట్ నేషనల్, ఫస్ట్ నేషనల్ అయినాక అట్లా కంటిన్యూ చేస్తూ పోయినాను. అప్పుడు ఇది కూడా నేను పర్సూ చేస్తున్నా నా స్టడీస్ కూడా. ఓకే సార్, మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను బిఎస్సి వరకు. బిఎస్సి ఆ టైంలో స్పోర్ట్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేశాను. సూపర్ సార్. సర్దార్ పటేల్ కాలేజ్ నుంచి. ఓకే. అదే చేస్తున్నప్పుడు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ అయింది మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో. ఓకే. దాంట్లో కాంపిటీషన్ అయితే దాంట్లో నేను గ్రూప్ ఫస్ట్ వచ్చినాను. టైటిల్ బెంగాల్ యూనివర్సిటీ నుంచి వచ్చింది, ఆయన తీసుకున్నాడు. అంటే ఆల్ ఇండియా యూనివర్సిటీ కాంపిటీషన్ లో మా ఫాదర్ కూడా వచ్చి చూసిన అనమాట. చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి మంచిదా అని చెస్ట్ ఎక్స్పాండర్ నాకు తెలియకుండా ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంట్లో కూడా చేసుకుంటుండ్రా నువ్వు అని అన్నాడు. సార్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, మీరు మీ జర్నీ ఏది సో మీతో మీ గురువు గారితో ఎట్లా మీ కన్సిస్టెన్సీ ఉండేది, అంటే ఎట్లా మాట్లాడేటోళ్ళు, ఎట్లా ఆయనతో అంటే ఎట్లా మీకు టైం టేబుల్ నేర్పించేటోళ్ళు, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటుండే సార్ ఈ జర్నీలో? అంటే మీరు ఫస్ట్ రిషి మాస్టర్ తో పొద్దున పూట వెళ్ళి చేసుకునేటోళ్ళు, ఆ రిషి మాస్టర్ తెలియకుండా సాయంకాలం కూడా చేసుకునేటోళ్ళు. లేదా రిషి మాస్టర్ తో ఆయన మీకు ఎందుకు వెళ్ళిపోతున్నావు అక్కడ కొంచెం మీకు ఎంకరేజ్మెంట్ దొరికింది. దాని తర్వాత మీరు క్లాప్స్ కొడుతుంటే అక్కడ మీకు అర్జున్ మాస్టర్ తో పరిచయం. ఆ జర్నీ ఎట్లా మీకు అర్జున్ మాస్టర్ మీకు ఎట్లా సపోర్ట్ చేశారు, ఏమేమి చేపిస్తున్నారు, స్పెషల్లీ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎట్లా ఎంకరేజ్ చేశారు? అది అప్పుడు కొంతమంది నాతో చేసేవారు. చేస్తుంటే వాళ్ళను ఇంటి నుంచి మార్నింగ్ ఇంటి నుంచి తీసుకొని పోయాడు. వాళ్ళు నన్ను అరే నువ్వు రోజు వస్తున్నావు, నన్ను కూడా తీసుకొని పో, నేను కూడా చేస్తా అని ఒక్కొక్కళ్ళని. అంటే రన్నింగ్ కదా అప్పుడు చేయమన్నది కదా, రన్నింగ్ చేసుకుంటా ఇటువైపు కూడా వాళ్ళ ఇంటికి పోయేసి ఒక చప్పల్ బజార్లో ఉంటుండే, ఒకటి హరి మస్జిద్ ఉంది సుల్తాన్ బజార్ లో, దాని వెనుక ఒక ఆయన మహారాష్ట్ర ఉంటుండే, ఇంకా సుల్తాన్ బజార్ లోనే ఇంకొక ఆయన ఉండే. వాళ్ళని లేపుకుంటా నేను స్లోగా అందరినీ గ్యాదర్ అప్ చేసుకుని వెళ్ళేటోను. ఒక దినం అర్జున్ మాస్టర్ ఏంట్రా లేట్ అయిందంటే వీళ్ళన్నా నువ్వు ఎందుకు రా లేపెడితే, నీకు లేదా, నీకు వేరేది లేదా, టైం వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తారు కానీ నువ్వు తీసుకుపోయేది ఏంటి, నీది నువ్వు చేసుకోలేవా, నీది నువ్వు చెయ్యి. ఓకే. అంత స్ట్రిక్ట్ ఉండే. పంక్చువాలిటీ ఎందుకు లేట్ అయింది, ఎందుకు 5కి తెరుస్తారంటే 5 కన్నా ఉండాలి నువ్వు ఇక్కడ కంపల్సరీ. అంత స్ట్రిక్ట్ ఉండే అనమాట. ఆయన స్క్వాట్స్ ఎట్లా అది చేసేది, బైసెప్ ఏ చేస్తే మంచిగా ఇంప్రూవ్ అయ్యేది, ఎన్ని సెట్లు చేయాలి, అన్ని ప్రతి ఒక్కటి చాలా స్టెప్ టు స్టెప్ అన్నమాట నాకు చేసాడు. ఇంకా ఎట్లా మాట్లాడకూడదు, చేసేటప్పుడు ఎవరితోనే మాట్లాడదు, ఓన్లీ ఫోకస్ ఆన్ ద జిమ్. అంటే ఆయన ఏమన్నాడితే నీ ఫోకస్ దేని మీద ఉండాలి, నీ హార్ట్ బీట్ మీద ఉండాలి, నీ పల్స్ మీద ఉండాలి. చేసేటప్పుడు అద్దాలు ఎందుకు పెట్టినరా అని అంటే ఏమో సార్ అంటే అప్పుడు కొత్తగా మనము చేస్తుంటే తప్పు చేస్తున్నామా లేదా దాంతోనే మనం గుర్తు చేసుకోవచ్చు. అది రీజన్ యాక్చువల్ గా ఏదో చేసుడు కాదు, అది మిస్టేక్ చేస్తున్నాం లేదా చెక్ చేస్తాం, మన బాడీ మూవ్మెంట్ అవుతుందా లేదా. ఇప్పుడు బైసెప్ చేస్తాము, బైసెప్ మూవ్మెంట్ అవుతుందా లేదా, నీ దృష్టి దీని మీద ఉండాలి. అంటే ఇది కనబడుతుంటది కదా మిర్రర్ లో. ఇప్పుడు స్క్వాట్స్ చేస్తున్నావు,
నువ్వు ఎంతవరకు కిందికి దిగినావు, అబ్జర్వేషన్ కోసం అని. షోల్డర్స్ చేస్తున్నావు, నీది ఈ ఎల్బో ఇట్లా ఉన్నదా ఇట్లా ఉన్నదా, ఓకే, నువ్వు జరుకు తీసుకుంటున్నావా లేకుంటే ఉట్టి చేత్తోనే లేపుతున్నావా, ఓకే, అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు నాకు అర్జున్ మాస్టర్. సూపర్, మంచిగా చేసి చాలా ఎంకరేజ్ చేసినాడు నాకు. అంటే వేరే మాస్టర్లు ఉన్నారు, శ్రీరాములు మాస్టర్ ఉన్నాడు, బెన్నీ ఫ్రాన్సిస్. అంటే బెన్నీ ఫ్రాన్సిస్ మన వ్యాయామశాల కాదు, అప్పుడప్పుడు విజిట్. శ్రీరాములు మాస్టర్ ఉండే, ఖాదర్ మాస్టర్ ఉండే. ఖాదర్ మాస్టర్ అంటే ఇప్పుడు మన హెచ్ఎస్ అంటే అప్పుడు హెచ్ఎస్ లో ఎంత మంది కోచెస్ ఉండే సార్ ఆ టైంలో? అంటే మార్నింగ్ ఈవినింగ్ కలిపి. మార్నింగ్ అర్జున్ మాస్టర్ ఉండే, ఈవినింగ్ శ్రీరాములు మాస్టర్ ఉండే. ఓకే. ఇంకా కృష్ణస్వామి మాస్టర్ కూడా ఆయన చేసుకుంటుండే, కానీ శ్రీరాములు గారు మాస్టర్ గా చేస్తుండే, కేర్ తీసుకుంటుండే అందరినీ ఒకటి ఒకటి చెప్పి. ఆయన మున్సిపల్ పనిచేస్తే 5:30 గంటలో వచ్చేది, 5:30 వచ్చి అందరికి 8 వరకు ఉంటుండే. అర్జున్ మాస్టర్ ఏమో మార్నింగ్ 5కి 7:30 వరకు ఉంటుండే. సార్ ఇప్పుడు ఆయన ఇంకొకటి ఆయన గొప్పదనం ఏంటంటే ఎక్సర్సైజ్ కాగానే వ్యాయామశాలలో ఉండొద్దు. ఓకే, నైస్. ఉంటే నీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, ఎవరో ఏదో చెప్తుంటారు, ఏదో అవన్నీ విని మన మైండ్ పొల్యూట్ అవుతుంది. ఎక్సర్సైజ్ కాగానే బట్టలు వేసుకో, ఇంటికి వెళ్ళిపో, అంతే అంతే, ఎక్కడ కనబడవద్దు. నైస్ సార్. అంటే నువ్వు ఇప్పుడు కాంపిటీషన్ లో దిగుతున్నావు, అవన్నీ నీకెందుకు. ఓకే, నువ్వు నీ మొత్తం ఫోకస్ అంతా కాంపిటీషన్ మీదనే ఉండాలి. అట్లా చెప్పాడు. అందుకనే ఆయన అంత ఎవరిని చూడలేదు. స్ట్రిక్ట్ ఎంత ఉంటే డంబుల్ కింద పెడితే చప్పుడు వస్తే ఏం మెల్లగా పెట్టలేవా? సీరియస్లీ మెల్లగా అప్పుడు బెంచ్ జరపాలంటే అందరు గుంజుతారు కదా, లిఫ్ట్ చేస్తారా? లిఫ్ట్ చేసి పక్కన పెట్టరా. అర్జున్ మాస్టర్ డిసిప్లిన్, చప్పుడు కావద్దు అనేది. డంబుల్లో కొంతమంది కాళ్ళతంత అనేది ఎంత తిట్టేది అన్నమాట, అంత తిట్టేది ఆయన. చేతును వంగి పక్కన పెట్టలేవా? బార్బుల్ని దాటనీయకపోయాడు ఆయన కాళ్ళతోనే. ఇక్కడ బార్బుల్ అక్కడ పోవాలంటే ఇవాళ రేపు ఏం చేస్తుండ్రు, స్టెప్ అక్కడ పెట్టేసి అట్లా వెళ్ళిపోతుండే. అట్లా పెట్టనీయకపోయాడు. అట్లా జరిగి అట్లా పో. ఆయన బడే డిసిప్లిన్ ఉంటుంది. ఆయన అన్నందుకు ఆ డిసిప్లిన్ మాకు ఇప్పుడు కూడా కరెక్ట్. ఇంతవరకు వచ్చినామంటే కన్సిస్టెన్సీ ఉంది అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ వల్లే. వెరీ నైస్ సార్, వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొక లెజెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుంది సార్. ఇప్పుడు మీ జర్నీలో పాట ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్కి వెళ్ళిన తర్వాత ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్, అక్కడి నుంచి మీ జర్నీ ఇంకా ఎటు టర్న్ అయింది సార్? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మనకు ఏదన్నా ఒక ఇన్కమ్ అనేది ఉండాలి. రియల్లీ అవునా? మన డైట్ కి మన దానికి ఇన్కమ్ అనేది ఉండాలి. అంటే అప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంకా ఏం పర్సూ చేసేది ఏం లేకుండే. అప్పుడు గ్రాడ్యుయేషన్ అంటేనే ఎక్కువ, చాలా ఎక్కువ. ఆయన ఇంకా జాబ్ కోసం అని. మా ఫాదర్ అప్పుడే రిటైర్డ్ అయిపోయినారు. మేము 8 members ఉంటుంది. 8 members మొత్తము. ఇక నాకు కూడా అనిపించింది ఇప్పుడు అన్ని మా ఫాదర్ అట్టి పనులు అన్ని అది చేసాడు, అన్ని ఇచ్చేస్తుండే. ఎంతవరకు ఇస్తారు అది ఒకటి రియలైజ్ అయిపోయింది నాకు, అరే ఏదో ఒకటి అది చెయ్యాలిరా అని. అప్పుడు రైల్వేస్లో బెన్నీ ఫ్రాన్సిస్ రైల్వేస్లో బాబు అది చేస్తా అంటే నేను కూడా అప్లై చేయాలని మంచిదని క్లాస్ 4లోనే మ్యాక్సిమంలో ఇచ్చిండు. మ్యాక్సిమం అంటే బేసిక్ పే ఉంటది కదా, దాంట్లో మ్యాక్సిమం లో కూర్చోపెట్టి రైల్వేస్ లో అప్పుడు కొంచెం మీకు విల్ పవర్ ఇంకా చేయాలి అని. అప్పుడు రైల్వేస్ నుంచి కూడా రైల్వేస్ అయింది, సౌత్ సెంట్రల్ రైల్వే టైటిల్ వచ్చింది నాకు. సౌత్ సెంట్రల్ రైల్వే టైటిల్ 2 times వచ్చింది. అయినాక రైల్వే కాంపిటీషన్ ఆల్ ఇండియా రైల్వేస్ అవుతుంటది కదా, ఆల్ ఇండియా రైల్వేస్ లో తీసుకుపోయినాను, పార్టిసిపేట్ చేసినాను. ఫస్ట్ టైం ఏమో గ్రూప్ ఫస్ట్ వచ్చిన. గ్రూప్ అంటే 3 groups ఉంటాయి అన్నాను కదా, షార్ట్ మీడియం టాల్ అని. మీడియం గ్రూప్ లో నేను ఫస్ట్ వచ్చినాను. టైటిల్ బెంగాల్ ఆయనకు పోయింది. ఓకే, టైటిల్ అంటే 3 winners ని చేస్తారు. మళ్ళీ సెకండ్ టైమ్ రైల్వేస్ వచ్చింది, మిస్టర్ రైల్వేస్.
అంటే మొత్తం ముగ్గురు విన్నర్స్ లో నేను ఫస్ట్. మీరు మెయిన్ గ్రాండ్ టైటిల్ కొట్టారు. గ్రాండ్ టైటిల్ అట్లా నా జర్నీ. ఇన్ ది మీన్ వైల్ మరి డైట్ కావాలి, ఏం డైట్ తీసుకోవాలి, అప్పుడు ఇవన్నీ ఏం లేవు. అర్జున్ మాస్టర్ని అడిగినాను ఏం డైట్, స్పెషల్ డైట్ అని అంటే ఆయన చెప్పిండు వెజిటేరియన్ కదా శనగలు తినమన్నాడు. శనగలు అప్పుడు ఇవన్నీ ఏం లేకుండే. ఈ డేట్ లో శనగలు అంటే చాలా తక్కువగా చూస్తారు. శనగలు నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున్న ఎక్సర్సైజ్ కాగానే పోయింది. అంటే యాజ్ ఇట్ ఈస్ గా అయితే మా మదర్ రొట్టెలు చేస్తుండే, ఇంత పెద్ద పెద్దగా ఉంటుండే, చాలా పెద్ద. అవి 12 రొట్టెలు, 6 అట్టి పండ్లు, 6 బనానాస్ ని పాలలో బాగా వచ్చేసి ఆ రొట్టెలు తింటుంటుంది. చాలా మంచిగా అనిపించింది. అట్లా ఇప్పుడు ఇది కాగానే ఇంకా కొంచెం ఎక్కువ అది అనిపించింది. ఏది బాదాము కాజు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటుండే. కానీ ఆ టైంలో కూడా మీరు ఆ లెవెల్ ప్రాక్టీస్ చేశారు. ఆ లెవెల్ అంత ఎంతసేపు వర్కౌట్ చేసేటోళ్ళు సార్ మీరు? మార్నింగ్ 2.5 hours, 5కి పోతే 7:30కి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేటోళ్ళు? ఈవినింగ్ ఒక్కొక్కసారి లోవర్ ఎక్కువ చేయాలి అనిపిస్తుంది నాకు. అంటే మార్నింగ్ చేసినా గానీ ఇంకా చేయాలి అనిపిస్తుండే నాకు, ఇంకా చేయాలనిపిస్తుండే. ఈవినింగ్ పోతుంటాను, ఈవినింగ్ పోయి స్క్వాట్స్ చేస్తుంటాను. అంటే అప్పుడప్పుడు అర్జున్ మాస్టర్ చూసి ఏందిరా ఎక్కువ అది చేస్తున్నావు, రెస్ట్ కావాలి కదా బాడీకి. మార్నింగ్ 2 hours చేసేటోళ్ళ సార్? 2 hours, ఓన్లీ 2.5 అంతే. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఇంకొక మజిల్ పెట్టి చేయాలని ఏం లేదు. ఓకే, అంటే దానికి రెస్ట్ కావాలి కదా, ఏ మజిల్ కైనా రెస్ట్ కావాలి. ఓకే, 7:30కి అది చేస్తే ఇక్కడ నుంచి రన్నింగ్ చేసుకుని 5 o'clock వరకు అక్కడ పోతుంటుంది. ఓకే, మార్నింగ్ 4 o'clock లేస్తుంటుంది. మార్నింగ్ 4 o'clock నుంచి 5:30 వరకు అక్కడ రీచ్ అవుతుంది. 5 o'clock మొత్తం అది చేసి 7:30కి అయిపోయేది. 7:30 అయిపోయినాక ఇంటికి వచ్చేసాడు అనమాట. సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతుంటా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఆ టైంలో మీరు సిస్టమేటిక్ గా మీ గురువు గారు చెప్పింది, అంటే మీ సార్ చెప్పింది మీరు ఇంటికుట ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చారు. అంటే సార్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీ జర్నీ లోపల ఎన్ని ఇయర్స్ మీరు స్పోర్ట్స్ లో ఉండే సార్, బాడీ బిల్డింగ్ లో? అంటే పీక్ లో ఒక 8 years లో ఉంటుంది. 8 years పీక్ లో. సార్ ఇంకొకటి కూడా నేను కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్నాను. అంటే అడిగాను, చెప్పండి. మన సీనియర్ రూమ్ లో మన తాలీం రూమ్ పక్కకి ఇంకొక రూమ్ ఉంటుంది, కొత్త రూమ్ ఉండే. దాంట్లో కూడా హనుమంతుడికి మీ బాడీనే వేసారని ఒక మెత్తు ఉంది. నిజం, అది నిజమా కాదా? చాలా మంది సీనియర్స్ కూడా చెప్పారు ఆయన హనుమంతుడి ఫేస్, హనుమంతుడి బాడీ మాత్రం బాబాయ్ అంత కాదు. నేను అది నిజం కాదా? లేదు అట్లా లేదు. కానీ ఒకటి మాత్రం రత్న మాస్టర్ తెలుసు కదా, ఆయనే పెద్ద హనుమాన్ వ్యాయామశాలని డెవలప్ చేసిందే ఆయన. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హనుమాన్ వ్యాయామశాల. ఎందుకనంటే ఎవరికైతే స్పోర్ట్స్ మెన్ కి ఆ ప్యాషన్ ఉందో, ఆపర్చునిటీ కావాలో అది ప్రొవైడ్ చేసింది. వావ్. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఖోఖో ఉంటుండే, అక్కడ కబడ్డీ ఉంటుండే, టెన్నికాయిట్ ఉంటుండే, పైన టేబుల్ టెన్నిస్ ఉన్నది, అటు స్విమ్మింగ్ ఉన్నది. ఎవరికైతే ఇది చేయాలనుకో అందరు ఇక్కడ నుంచి కబడ్డీ మస్తు ట్రాఫీస్ తెచ్చిండు కబడ్డీ టీం కూడా. టెన్నికాయిట్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో అయింది. అంతే టేబుల్ టెన్నిస్ అది నాకు అంత ఐడియా లేదు. స్విమ్మింగ్ కూడా ఐడియా లేదు, కానీ ప్రైజెస్ వచ్చేటివి. అంటే హనుమాన్ వ్యాయామశాలకు రిప్రజెంట్ చేసుకుంటా ఎన్నో టోర్నమెంట్స్ అందరు ఆడినరు. అందుకని హనుమాన్ వ్యాయామశాల చాలా పెద్ద గ్రేట్ సార్. ఇప్పుడు జర్నీలో ఏదైనా జర్నీ లోపల అన్ని హ్యాపీనెస్ ఉండదు, అవును, సాడ్నెస్ కూడా ఉంటుంది. అవును. సో మీరు ఏం ఫేస్ చేశారు సార్ మీ కెరియర్ లో? సాడ్నెస్ అంటే ఒక్కసారి డిఫీట్ తిన్నానండి మన వాళ్ళతోనే బయట నేషనల్స్ లో. మనవాడు ఆ గోవర్ధన్ అని అంటాను కదా, అంటే అప్పుడు నేను కూడా మంచి చేసిన, ఆయన కూడా మంచి చేసిండు. ఆయన ఫస్ట్ వచ్చిండు, నేను సెకండ్ వచ్చినాను. అప్పుడు ఒకలాగా డిప్రెషన్ అయిపోయినాను. ఓకే, డిప్రెస్ అయిపోయి అర్జున్ మాస్టర్ చూసిండు. చూసి ఏంద్రా ఒక్కసారి డిఫీట్ అయిపోతే అంత డిప్రెషన్ లో పోవాలన్నా నువ్వు? ఏం లేదు, నువ్వు మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి, ఎందుకు కాదు. ఆయన మళ్ళీ ఎంకరేజ్ చేసి కంబ్యాక్ చేసిండు. సార్ మీ 15 ఇప్పుడు టోటల్ ఎన్ని నేషనల్స్ పార్టిసిపేట్ చేశారు సార్ మీరు? అంటే నార్మల్ గా ఇది నార్మల్ నేషనల్స్ కలిపి మీ అంటే అప్పటి నుంచి 75 నుంచి నేషనల్స్, ప్రతి నేషనల్స్ పోయాడు.
టోటల్ ఎన్ని ఉంటాయి సార్ అవి? ఒక 10 to 12 నేషనల్స్, జూనియర్ సీనియర్ కలిపి. సార్ ఇప్పుడు ఇంకొకటి ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ కూడా అయ్యేది అప్పుడు, నేషనల్స్ కాకుండా కూడా ఆల్ ఇండియా లెవెల్, అంటే డైరెక్ట్ కాంపిటీషన్. అక్కడ కూడా మిస్టర్ ఎట్లస్, మిస్టర్ హిమాలయస్ అని వాళ్ళు కండక్ట్ చేసేది, IBBF వాళ్ళు. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసినాను. దాంట్లో కూడా బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చింది దాంట్లో కూడా. సార్ అప్పుడు మీరు పార్టిసిపేషన్స్ లో ఏమైనా క్యాష్ అవార్డ్స్ కానీ? అప్పుడు క్యాష్ అవార్డ్స్ అస్సలు లేనే లేదు. అస్సలు లేదు క్యాష్ అవార్డ్స్. అది పట్ట కప్పు అంతే, సర్టిఫికెట్. ఓకే. అంటే ఆ కప్పు కొంతమందికి ఒక ఆర్గనైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ బదానం ఉంది, మెడల్స్ మాత్రం ఇచ్చాడు కన్ఫర్మ్. ఒక కప్ లేకుంటే మెడల్స్. ఓకే సార్, ఇప్పుడు ఈ జర్నీ మొత్తం లోపల ఈ జర్నీ మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను కొన్ని ప్రెసెంట్ అవుతున్న సిచ్యువేషన్ ప్రకారంగా అడుగుతాను సార్. ఇప్పుడు రీసెంట్ టైం లోపల చాలా మంది స్పోర్ట్స్ సైన్స్ ని ఎక్కువ ఒబే చేస్తారు. మీరు అంటే స్పోర్ట్స్ సైన్స్ అంటే దాంట్లో ఒక 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ ఇంతసేపు కావాలి, ఇవన్నీ ఉంటాయి సార్. మీరు ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ఫుడ్ పరంగా యాజ్ ఎన్ వెజిటేరియన్ మీరు ఒక 12 రోటీస్ తినడం కానీ, పాలు తాగడం కానీ, 6 బనానాస్ తినడం కానీ మీ డైట్ ఉండే. XYZ నాన్ వెజ్ మీకు లేకుండే, శనగలు తినడం. అంటే కాంపిటీషన్ ముందర అప్పుడు ఎగ్ తీసుకుంటుంటాను. కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేసినాక ఒక 1 month టైం ఉంటుండే. అప్పుడు మార్నింగ్ 1 or 2 eggs. అప్పుడు చాలా చీప్ ఉండే, 20 rupees ఒక ఎగ్ ఉండే, 20 పైసే. మీరు నమ్ముతారో నమ్మరు, 20 NPకి ఒక ఎగ్, ప్యూర్ ఎగ్. ఇప్పుడంతా మొత్తం అయిపోయింది. ఇప్పుడు 6 rupees ఒక ఎగ్ అంటున్నారు. అప్పుడు మాది కూడా కొంచెం అదే ఉండే కదా, 8 members అంటే ఫాదర్ మీద కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుండే అది. సార్ అంటే ఇప్పుడు జనరేషన్ పబ్లిక్ ఎట్లా అయిపోతుంది అంటే మీ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. 1.5 years మీకు పడింది మీకు మొత్తం బాడీ ఫిట్ కావడానికి. అంటే ఒక 1 year ఏమో మీరు ఇండియన్ ఎక్సర్సైజ్ చేశాను, కొంచెం దాంట్లో చేసిందో నాకు ఇది నచ్చి దీంట్లోకి వచ్చాను అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే జిమ్ అంటే ఒక 1 month లో గ్రోత్ వచ్చేసేయాలి అని ఇట్లా క్వశ్చన్స్ వస్తుంటాయి. మీకున్న ఎక్స్పీరియన్స్ వరకు అసలు ఎంత టైం పడుతుంది సార్? అసలు అంటే కొంచెం షేప్ మినిమం ఒక 6 months అన్న కావాలి, ఒక బాడీ గ్రోత్ కొంచెం షేప్ లో రావాలి అంటే ఒక 6 months అన్న నా మటుకు. మరి ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే కొన్ని బాడీ పార్ట్స్ చాలా లేట్ గా డెవలప్ అవుతుంటది. ఓకే. అంటే ఈ బైసెప్ ఒకటి ఉంది, కాఫ్ మజిల్ ఉంది, దాన్ని ఎంత స్ట్రెయిన్ చేస్తే మాత్రం అంత అంత డెవలప్ అవుతుంది. అది చాలా టఫ్ మజిల్స్ అవి. నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. కొంతమందికి బైసెప్స్ జల్దీని అవుతుంది, కాఫ్ కూడా అవుతుంది, కానీ నా ఎక్స్పీరియన్స్ తోనే బైసెప్ ఇంకా కాఫ్ చాలా దానికి ఎక్కువ స్పెషల్ ఎఫర్ట్ చేయబడుతుంది. సార్ ఇప్పుడు నార్మల్ నేను ఒక నార్మల్ పర్సన్, నాకు సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు బేసిక్ గా నార్మల్ డైట్ తీసుకొని జిమ్ చేస్తే ఓకేనా, లేకపోతే నేను కూడా ఒక సప్లిమెంట్స్ తీసుకొని చేస్తే బెటర్? అంటే మీది ఏంటి, ఒక పెద్ద బాడీ బిల్డర్ కాంపిటీషన్ లెవెల్ కి పోవాలి అని ఉందా? అది ఫస్ట్. ఓకే, అది డిసైడ్ అయిన తర్వాత మనం ఏం తీసుకుంటాం. ఓకే, సో బేసిక్ లెవెల్ అయితే ప్రాపర్ ఒక కోచ్ గైడెన్స్ తో నార్మల్ గా ఇంటి కడుపు నిండా అన్నం తింటే చాలు. ఓకే, కడుపు నిండా అన్నము అంటే స్టార్వేషన్ కాదు. ఇప్పుడు అందరూ కడుపు నిండా. మీరు అన్నందుకు ఒక మాట, ఆయన మస్జిద్ మాస్టర్, ఖాదర్ మాస్టర్ ఉండే, అదే వేరే వాళ్ళందరూ నాన్ వెజ్ కదా, సో ఆయనను క్యాజువల్ గా ఇట్లనే మాట్లాడుకుని, సార్ వాళ్ళంతా నాన్ వెజ్ కదా, నేను వెజిటేరియన్ వాళ్ళ లెక్క అవుతానా అని అంటే ఆయన ఏమన్నాడంటే, బేటా తెరకు పేట్ భర్ కే ఖానా మిల్ రहा ना అన్నాడు. హాయ్ సార్, బస్ తూ మెహనత్ కర్, తప్పకుండా అవుతుంది. ఇదే సార్ చెప్పారు సార్. ఇది మస్జిద్ మాస్టర్, ఆయన ఖాదర్ మాస్టర్ అనుకుంటా. ఓకే, ఖాదర్ మాస్టర్. జస్ట్ నాన్ వెజ్ తింటున్నారు, నేను వెజిటేరియన్ అంటే అర్జున్ మాస్టర్ కూడా నువ్వు చెయ్యిరా, నువ్వు ఇవి శనగలు తిను, ఇవి తిను, అవి తిను. సార్ మీరు వెజ్ తింటూ అంత పెద్ద అచీవ్మెంట్ లేదు సార్, అక్కడ దేవుడి దయ లేదు సార్, మీ హార్డ్ వర్క్ ఉంది. సో ఇప్పుడు బాడీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు స్పోర్ట్స్ ఏ గేమ్ అయినా కానీ ఒక జర్నీ మనం ఆ ఓషన్ లో దిగుతేనే కానీ మనకి ఆ జర్నీలో సక్సెస్ రావాలి. సో మీరు ఆ జర్నీ చేసుకొని ప్రూఫ్ చేశారు, అంటే వెజిటేరియన్ కూడా చేయొచ్చు. బిగ్ థింగ్. సార్ ఇంకొకటి యాక్చువల్లీ ఇది ఒక గోల్ మనం పెట్టుకున్నంటే మెయిన్ ఏంటంటే ఒక డిసిప్లిన్ ఉండాలి.
సీరియస్లీ ఓకే సార్ ఓకే హార్డ్ వర్క్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ప్రాపర్ రెస్ట్ ఉండాలి. ఓకే ఇవి 4 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక కాంపిటీషన్ లో రాలేదు అనేది మనము బాధపడద్దు. ఇవాళ కాదు రేపు వస్తుంది. ఓకే పోనీ నేను అనుకునేది రాలేదు అని అనుకోండి, మాకు బాడీ బిల్డర్ మంచిగా స్టేజ్ మీద ఒక ప్రైజ్ ఇంతవరకు అది చేయలేదు. ఇన్ అదర్ వర్డ్స్ అది నీకు హెల్ప్ చేస్తుంది కదా, ఎక్సర్సైజ్ నీ ఫిజికల్ మెయింటెనెన్స్ అవుతుంది కదా, అది అట్లా అనుకొని సాటిస్ఫై అవ్వాలి. సీరియస్లీ సార్ నైస్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఒక మెత్త ఉంది, పొద్దున సాయంకాలం చేయాలి జిమ్. అవును, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది లేదు, ప్రాపర్ రెస్ట్ ఉండాలి. 48 hours రెస్ట్ ఉండాలి. అంటే ఇవాళ లోవర్ చేసిన అంటే రేపు చేయొద్దు, ఓకే ఎల్లుండి చేయాలి. అంటే 48 hours ఉండాలి. అంటే దానికి కూడా మనం టైం ఇవ్వాలి కదా మజిల్ గ్రోత్. లేకుంటే చేసిందంటే మజిల్ సెల్స్ డెడ్ అయిపోతాయి, గ్రో కాదు. అట్లా 48 hours ఉండాలి. ఇప్పుడు నేను అప్పుడు అది చేసేది వీక్లీ 3 times చేయాలి అని అన్నారు. ఏదైనా మొత్తం 3 times చేసి అట్లా వాళ్ళ షెడ్యూల్ వేరేనే ఉంటుంది. మీ సార్ మన సార్ వాళ్ళ షెడ్యూల్ వేరే ఉంటుంది. అప్పుడు నేను ఇప్పుడు అన్నాను కదా టాల్, మీడియం, షార్ట్ అని. అప్పుడు అయినాక అది అయిపోయినాక వెయిట్ కేటగిరీ వచ్చింది. అప్పుడు ఓకే ఫ్లై వెయిట్, బ్యాంటమ్ వెయిట్, ఆ బాడీ ఇంట్రొడక్షన్. అప్పుడు నాది 68 ఉండే, 65లో నేను ఫైట్ చేయాలి అంతే, ఎక్కువ లేదు. మరి నా బాడీ వెయిట్ ఎక్కువ అయిపోయింది, మరి ఏం చేయాలి? ఇక్కడ కూడా అడిగేది అప్పుడు ఉంటారు. అప్పుడు ఏమున్నది, లాసిక్ టాబ్లెట్ తీసుకో, ఒక దినం ముందర సెట్ అయిపోతుంది అంటే మంచిదని తీసుకున్నాను. బాడీ వెయిట్ 68 ఉంటే 65కి దిగింది. ఓకే అసలు ఎందుకు దిగింది, ఎట్లా దిగుతుంది, దాని ప్రాసెస్ ఏంటి అనేది నేనేం అప్పుడు ఐడియా లేదు. అంతవరకు మనకు అది వెయిట్ దిగిందా లేదా అది కావాల్సిందే. మంచిది. అదే లక్నో నుంచి వస్తున్నాను, కాంపిటీషన్ చేసి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లక్నో వచ్చినాక ట్రైన్లో వస్తుంటే నా ముందర ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన డాక్టర్ అని కూడా నాకు తెలియదు. బాబు బాడీ बिल्डर कॉम्पिटिशन जीत के आया सर అని ట్రాఫీ చూపెట్టినాను. अच्छा आप कौन सा कैटेगरी में था? అంటే बैंटम वेट सर 65 अंडर, मगर आप 65 नहीं दिखते, 68 ऐसा दिखते हैं. అంటే हाँ सब 68. फिर कैसा रिड्यूस करें? అంటే सब लोग को इलास्टिक टैबलेट ले बोले, तो इलास्टिक टैबलेट लिया मैं, तो बॉडी ऑटोमेटिक डाउन हो गया. अच्छा ऐसा क्या? आपको मालूम है इलास्टिक टैबलेट्स कौन लेते, क्यों लेते, क्या है उसका रिपरकशंस अपने बॉडी में क्या होता, आपको मालूम है? नहीं सब मेरे को उतना नहीं मालूम. అంటే చెప్పినాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. లాసిక్ టాబ్లెట్ నుంచి యూరినేషన్ ఎక్కువైతుంది, బాడీలో వాటర్ పోతే ఎట్లయినా బాడీ వెయిట్ తక్కువ అయిపోతుంది. దాంతోనే ఉన్నది మనది న్యూట్రియన్స్ అన్ని వాష్ అవుట్ అయిపోతుంది. అప్పుడు నీకు డిజైన్ వచ్చిందా నీకు అని అన్నాడు ఆయన. చక్కెర వచ్చిందా నువ్వు అది చేస్తాను. రియల్లీ అదైపోయినా నేను నిజంగా. నేను వామప్ ఎక్సర్సైజ్ చేసే ముందు వామప్ చేయాలి కదా మేము. వామప్ చేసే ముందు ఇట్లా తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ సెన్సేషన్ లెక్క వచ్చింది. అయినా కానీ వామప్ చేసుకున్న, కాంపిటీషన్ అయిపోయింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, వచ్చేసినాం, రూమ్కి వచ్చేసినాం, మంచి సెలబ్రేట్ చేసుకున్నాం, ట్రైన్ ఎక్కినాం, వస్తున్నాం అన్నమాట. ఓకే ఎందుకు అవుతుంది అని అంటే హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతుంది, దాంతో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయిపోతుంది. సో అది ఆ రోజు యూజ్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పడం వల్ల మీకు తెలిసింది. నాకు తెలిసింది ఆ లాసిక్ టాబ్లెట్ తోనే ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది లైఫ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి సార్. సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మీరు, ఇది మెయిన్ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది, ఇప్పుడు టోర్నమెంట్ అయ్యేటప్పుడు మొత్తం డ్రై చేసేసుకుంటారు బాడీలో, వాటర్ తీసుకోరు.
మీరు ఎట్లా మిమ్మల్ని మీరు వాటర్ తీసుకోకుండా ప్రాపర్ డైట్ లో ఉండి వాటర్ కన్సంప్షన్ తక్కువ చేస్తారు కదా సార్, కటింగ్స్ అన్ని కనిపించాలని చెప్పి. అవును. అది మీరు ఎట్లా చేస్తుండే, మీ 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 ప్యాటర్న్ ఎట్లా ఉంటుండే? అంటే అప్పుడు ఇవన్నీ ఏం లేకుండే. సారీ, ఈ కాన్సెప్ట్ వాటర్ తీసుకోవద్దు, అది జ్యూసెస్ పైన ఉండాలి. ఇప్పుడు అలా ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు అందులో మొత్తం చాలా అడ్వాన్స్ అయిపోయింది బాడీ బిల్డింగ్ అనేది. ఓకే, చాలా. అదే చెప్పాను కదా, స్పోర్ట్స్ సైన్స్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది. ఏం తీసుకుంటే ఏమైతుంది దేని మీద. అందుకనే ఈ పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటారో తెలియదు. సెకండరీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ డాక్టర్ ఉంటారని విన్నా. సీరియస్ ఒక పర్సనల్ డాక్టర్ ఒక వీక్లీయో మంత్లీయో చెకప్ చేసి విజిట్ వెళ్తారా సార్? వాళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళకు ఒక పర్సనల్ కోచ్ కూడా ఉంటారు, ఇంకా పర్సనల్ డాక్టర్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ మనము వాళ్ళు 10 గుడ్లు 20 గుడ్లు అంటే చూస్తాం కదా వాళ్ళ డైట్ అప్పుడప్పుడు యూట్యూబ్ లో. అది చేసుకున్నప్పుడు మన బాడీ ఎంత అబ్జర్వ్ చేయాలో అంతే అబ్జర్వ్ చేస్తాం, వేరేదంతా వేస్ట్ పోతుంది. కరెక్ట్. అది మొత్తం అసిమిలేట్ బాడీలో కావాలంటే ఏదో ఒకటి మెడిసిన్ తీసుకోవాలి కదా. నా ఐడియా ప్రకారం ఏదో తీసుకుంటారు. తీసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. మన కిడ్నీస్ ఎంత పని చేయాలనో అంతే పని చేస్తుంది, నువ్వు దానికి ఎక్కువ స్ట్రెయిన్ చేస్తున్నావు. ఓకే, అవునా? ఏదన్నా కానీ. సో నేను విన్నా ఏంటంటే వాళ్ళకు ఒక పర్సనల్ మంత్లీ చెకప్ చేసుకుంటారు వాళ్ళు. నా బీపీ బాగుందా, నా లివర్ బాగుందా, కంపల్సరీ అది కంపల్సరీ చేస్తారు వాళ్ళు. వావ్. అంటే బేసిక్గా ఇప్పుడు మనం వింటాం కదా సార్, ఇప్పుడు టోర్నమెంట్స్ అయ్యేటప్పుడు నేను చాలా డ్రైలో ఉండే స్వీట్ తినట్లే అంటే, మీరు స్వీట్ అంటే నేను అదే క్వశ్చన్స్కి వస్తున్నాను. అంటే స్వీట్ తినరు, దే విల్ బి అవే ఫ్రమ్ స్వీట్, ఘీ నుంచి దూరం. అది ఇప్పుడు వస్తున్నాయి అన్ని, అట్లా తినాలి ఇట్లా తినాలి అని. అంటే అప్పుడు అట్లా ఏం లేదే, మీరు ప్రాపర్ గా అన్ని కన్జ్యూమ్ చేసేటోళ్ళు. నాన్ వెజ్ అయితే మీరు తినేటోళ్ళు కాదు కాబట్టి ఘీ గానీ స్వీట్స్ గానీ అన్ని మీరు తినేటోళ్ళు. అప్పుడు నేను తినకపోయేది, ఇప్పుడు కూడా నేను తిన్నాను. ఓకే, ఘీ అయితే అవాయిడ్ చేస్తాను. అప్పుడు ఎక్కువ బీట్రూట్ తీసుకుంటుంటే నేను. ఓకే, బీట్రూట్ కంపల్సరీ. ఇప్పుడు కూడా నేను బీట్రూట్ తీసుకుంటాను. బీట్రూట్, క్యారెట్ అది దాన్ని చేసుకొని పెరుగులు వేసుకొని తింటాను నేను. అది మంచిది బీట్రూట్. ఇంకా నాది ఇప్పుడు అప్పుడు కూడా వెల్లిపాయ తింటుంటుంది, నిమ్మకాయ రసం తాగుతుంటుంది, ఎక్సర్సైజ్ చేసుకుంటుంటుంది నేను. బేసిక్ డైట్ అంటే దీంట్లో పట్ట ప్రొఫెషనల్ గా హెవీ ప్రోటీన్స్ అంటే ఏం లేదు. అప్పుడు ఏం లేదు, ప్రాపర్ శనగలు పెసర్లు నానబెట్టుకొని మా అమ్మ నానబెట్టేది పాపం. ఇంకా అట్లా అయిపోయినాక ఏమైంది డైట్ లో, ఇప్పుడు పన్నీర్ అని వస్తుంది. అప్పుడు మాకేమనేది పాలు, ఇంట్లో పాలు ఉంటాయి కదా, పాలు కాగబెట్టినప్పుడు నిమ్మకాయ పగిలిపోతాయి, ఆ గట్టిది పన్నీర్. అది వే ప్రోటీన్ కేసే, ఇప్పుడు దాన్ని కేసిన్ అంటున్నాం. ఓకే, అప్పుడు ఆ కేసిన్ మేము వినలేదు, వే ప్రోటీన్ వినలేదు, ఏం వినలేదు. ఇవే తీసుకొని మేము ఎక్సర్సైజ్ చేస్తాం. అదే కాకపోతే దీని పేర్లు మార్చారు, కొంచెం ఎక్స్ట్రా పాష్ పేరు వచ్చేసి. కరెక్ట్. సార్ ఇదంతా దాంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా సపోర్ట్ ఉంటుండే సార్? చాలా సపోర్ట్ చేసాడు నాకు, మదర్, ఫాదర్. నేను చెప్పినాను కదా పేర్లు సార్. అంటే మా ఫాదర్ పేరు సీతారామారావు, ఓకే, మా మదర్ అనసూయాదేవి, మా పెద్ద బ్రదర్ జీవన్, సెకండ్ బ్రదర్ ప్రకాష్, ఇంకొక బ్రదర్ నందకిషోర్ అని, ఈజ్ నో మోర్. వినాయక్ అని ఇద్దరు లేరు. సారీ, వాళ్ళు నాకు ఇది ఒక తమ్ముడు మా అన్నలో కాంపిటీషన్ కి వచ్చి చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఇప్పుడు బయట ఏదైనా కాంపిటీషన్ అయినాక ఏం తెచ్చినవరా, వచ్చిందా లేదా, బ్రాంజ్ మెడలా, నువ్వు పోయినావు అంటే ఏదో ఒకటి తెస్తావు, అట్లా ఉండే హ్యాపీగా ఉంటుండే. ఇక ఏ పనులు చెప్పకపోయాడు చాలా మటుకు. సూపర్ కాంపిటీషన్ ఉన్నది అని అంటే మనకి ఏం పనులు చెప్పొద్దు అని మంచి ఎంకరేజ్. సార్ మీ జర్నీ లోపల మీ పర్సనల్ లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేసేటోళ్ళు? అంటే బాడీ బిల్డింగ్ ఒకటేనా లేకపోతే వేరే కరికులర్ యాక్టివిటీస్ లో కూడా ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు? అంటే టు బి ఫ్రాంక్ నాకు సినిమాలు పిచ్చి ఉండే బాగా, సినిమాలు చూసేవాళ్ళు నేను. అది నేను అన్నాను కదా మార్నింగ్ వర్కౌట్ చేస్తాను కదా అంటే, నేను అప్పుడు రైల్వేస్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి నాకు జాబ్ వచ్చింది, ఇక్కడికి వచ్చినాను. ఓకే, అందుకని ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్
సో అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు ఆ సీనియర్స్ కూడా చాలా జోవియల్గా ఉంటుండే. నేను అప్పుడు 25 years 26 వాళ్ళ ముందర చిన్న పిల్లగాని వాళ్ళు కూడా నాతో జాలీగా అది చేస్తుండే. వీడు ఇవాళ సినిమా పోదాం అంటుండే. వాళ్ళు ఎంత సీనియర్స్ అంటే వాళ్ళు ఫైల్ వన్ అంటుండే. అప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అన్ని ప్రైజ్లు తెచ్చినాం కదా, చాలా లైక్ చేస్తుండే. వీడు ఇవాళ సినిమా పోదాం అంటుంటే మంచిది. మరి నా వర్కౌట్ రేపు పొద్దున అంటే 8:30, 9 అయిపోతుంది. అప్పుడు సినిమా 9కి వదిలేసేది. ఓకే 9 వరకు ఇంటికి రావాలి, తినాలి, మళ్ళీ ఎట్లా చేయాలి అన్నీ. అయ్యో వాళ్ళని కాదనిలేం సీనియర్స్. అప్పుడు ఏం చేసేది, ఒక పర్మిషన్ లెటర్ పెట్టేది. ఓకే సార్ నాకు ఇట్లా పని ఉన్నది, నాకు 1 hour పర్మిషన్ కావాలి అంటే 4 o'clock ఈవినింగ్. అంటే మార్నింగ్ వర్కౌట్ స్కిప్ అయిపోయేది కదా, లేట్ గా లేస్తే పోయేసేది. 4:30 to 5:30, 4:45 to 6 వేసుకొని ఆఫీస్కి వచ్చి మేము ఆ థియేటర్లో కలుసుకున్నాం. వీక్లీ 2 pictures అనే చూసేది కంపల్సరీ జాబ్ లో ఉన్నప్పుడు. లైఫ్ అట్లా కూడా ఎంజాయ్ చేశారు. ఖాళీ గేమ్ అనే కాకుండా ఈ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేశాను. సూపర్ సార్, రియల్లీ సూపర్. అంటే మంచి గ్యాదరింగ్ కూడా ఉంటుండే. మళ్ళీ సార్ ఇంకొకటి ఏంటంటే మీ బాడీ బిల్డింగ్ టైంలో ఏమైనా కొట్లాట్లేనా సార్ మీకు పర్సనల్ లైఫ్ లో? ఎవరితోనే కాలేదు, ఏం కాలేదు, జస్ట్ గేమ్ అంతే. జాబ్ ఇల్లు అంటే ఇప్పుడు ఇంకా ఒక డిటర్మినేషన్ ఇంకా కావాలి. ఓకే డెడికేషన్ ఉండే ఆ లెవెల్లో పోవాలి, ఈ లెవెల్లో పోవాలి. సార్ ఈ జర్నీలో మీరు ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎందుకు ట్రై చేయలేదు సార్? అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ ఉండే, అంత స్టాండర్డ్ లేకుండే నాతో. మన దగ్గర లేకుండేనా లేకపోతే? నాకు మీకు తెలిసిన సరౌండింగ్స్ లో ఉన్న ఫ్రెండ్స్ కానీ అట్లా ఇంటర్నేషనల్ లెవెల్ కి ప్రిపేర్ అవుతాం అని ప్రిపేర్ అయ్యారా సార్? వెళ్ళడం ఐడియా లేదు, కానీ మన దగ్గర ఒక ఆయన సురేష్ మాస్టర్ అనే పవర్ లిఫ్టర్ ఉండే. మీరు గుర్తుపడతారు ఆయన? చూసుంటా సార్. ఆయన కూడా వెజిటేరియన్. ఆయన పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాడు. నేను చేస్తున్నప్పుడు వచ్చారు పవర్ లిఫ్టింగ్. ఆయన ఇంటర్నేషనల్ పోయింది. సూపర్. సురేష్. ఓకే సురేష్ అని ఎవరన్నా చెప్తే వింటారు. సురేష్ ఆయన డైట్ నాకన్నా చాలా అది ఉండే పాపం. ప్యూర్ వెజిటేరియన్. నేనన్నా ఎగ్ అప్పుడు తీసుకుంటున్నా, ఆయన ఎగ్ లేదు, ఏం చాలా రిస్ట్రిక్షన్స్. ఆయన ఇంటర్నేషనల్ పోయిండు మన హెచ్ఎస్ నుంచి. సూపర్. అంటే మన హెచ్ఎస్ మెంబరు, కానీ స్టేట్ కి ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు కదా, స్టేట్ గా. సార్ ఇంకొకటి క్వశ్చన్ సార్, ఆ టైంలో 70s అంటే 70s కదా, ఆ 70s టైంలో వేరే గేమ్స్ చాలా హైప్ లో ఉండే. యాజ్ లైక్ క్రికెట్ ఎవర్ గ్రీన్, రెజ్లింగ్ ఎవర్ గ్రీన్, బాడీ బిల్డింగ్ అనే పార్ట్ పక్కకి, అంటే పవర్ లిఫ్టింగ్ కానీ కబడ్డీ కానీ మంచి ఫామ్ లో ఉండే. కానీ మీకు ఈ గేమ్స్ కాకుండా ఇదే ఎందుకు వచ్చింది బాడీ బిల్డింగ్? అంటే నేను చెప్పినాను కదా, మా అన్నయ్య చేస్తుండే కొంచెం బాడీ అది చేయాలి అని వంశాల్లో జాయిన్ అయినాను. ఆ కాంపిటీషన్ చూసినాక నాకు కూడా మంచిగా అనిపించింది. అంటే కాంపిటీషన్ పోవాలని కూడా లేకుండా అర్జున్ మాస్టర్ చెప్పినాడు, తప్పట్లు కాదురా, నో చప్పట్లు కొట్టించుకోవాలరా అని. ఇట్లా ఆయన టోన్ మీకు తెలుసు అనుకుంటే ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మంచిగా ఒక అథారిటీగా చెప్పారు. చప్పట్లు కొడితే కాదు, ఇట్లా కూడా చేయాలి అని. అప్పుడు నుంచి వెరీ నెక్స్ట్ డే నుంచి అంతే. ఇక ఆయనకు రేపు అనేది ఆయన దగ్గర లేదు. రేపు చేస్తాను అంటే ఇప్పుడే చేసేయాలి. సూపర్ సార్. కల్ नहीं आता रे, चल लंगोट बन अभी कर. సార్ లంగోట్ కట్టు చేస్తుండే? అవును, వితౌట్ లంగోట్ అమ్మో కష్టం అవుతుంది కదా. సార్ ఇంకొక క్వశ్చన్, అంటే లాస్ట్ కి వచ్చేసి. ఓకే అడగండి మీరు. సార్ ఇంత పెద్ద జర్నీ, మీరు హ్యాపీ సార్ మీ జర్నీతో? చాలా హ్యాపీ అబ్బా. దేవుడు ఇచ్చినాడు ఇన్ని టైటిల్స్. నేనే కాదు, మా ఫ్యామిలీ కూడా కాదు, మా రిలేటివ్స్ లో కూడా మా అంకుల్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు కూడా రికగ్నైజ్ ఈజ్ అ బాడీ బిల్డర్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు చాలా. సార్ ఇప్పుడు మొన్న ఇంట్లో ఫంక్షన్ అయింది, మా అన్నయ్య ఇంట్లో పైన మా చిన్నమ్మ వచ్చింది. షీఈ్ 80 above. ఓకే 80 above. ఆమె యోగా టీచర్, మాస్టర్ యోగా. ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా 80లో ఇప్పుడు తుల్య భవన్ ఉంది ఇక్కడ, దాంట్లో అది చేస్తుంటది. ఓకే. ఏమ్రా చందర్ వ్యాయామశాల పోతున్నావా, సీరియస్ అట్లా గుడ్ గుడ్ అనేది. ఇప్పుడు మా బ్రదర్స్ కూడా, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు వాళ్ళు అబ్రాడ్ లో ఉంటారు. ఇక నాకు అమ్మ మిస్ నాన్న జిమ్కి పోయినా అంటే ఇవాళ లేదా, నాన్న జిమ్కి పోయిందా లేదా, వాళ్ళు అంత పర్టికులర్ గా అన్నమాట. సూపర్ సార్. వాళ్ళు ఎంకరేజ్మెంట్ నాకు ఫుల్ ఉన్నది, ఇదేం లేదు. సూపర్ సూపర్ సూపర్. మదర్, మా సిస్టర్స్, మా నీస్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అందరికి చెప్పుకుంటారు, మా మామయ్య మా కాకయ్య ఇట్లా బాడీ బిల్డర్ ఉండే. ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు, మీ వాయిస్ తో మీ జర్నీ వింటారు సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ చాలా అంటే చిన్న ఇన్సిడెంట్, ఒక టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, గేమ్ ని వదిలేసుకోవడము, ఏ గేమ్ అయినా కానీ వాటర్ అదే జిమ్ బాడీ బిల్డింగ్ అనే కాదు కానీ చిన్న ఇన్సిడెంట్ కాగానే వదిలేయడము, ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ కాగానే వదిలేయడం అవుతుంది. అంటే ఇప్పటికి ఏంటంటే అప్పుడు ఇంకా చాలా మనకి సర్వీసెస్ తక్కువ, అంటే ప్రాక్టీస్ చేసే ప్లేసెస్ తక్కువ ఉండే, కోచెస్ తక్కువ ఉండే. ఇప్పుడు వాస్ట్ ఉంది, వెళ్ళడానికి ట్రావెలింగ్ కి వెహికల్స్ ఉన్నాయి కానీ ఎక్స్వైజెడ్ అన్ని ఉన్నాయి. కానీ ఎందుకు సార్ అంత తొందరగా గివప్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు యూత్? అసలు ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం ఎట్లా చూసుకోవాలంటే ఇది ఒక ప్యాషన్ లెక్క చూసుకోవాలి మనం. స్పోర్ట్స్ అనేది ఏదన్నా ప్యాషన్, ఇది నాకు ప్యాషన్, దాంట్లో వస్తే వచ్చింది అనుకోవాలి, లేకుంటే నేను వేరే డ్యూటీస్ చేసుకోవాలి. అంతేగాని నాకు ప్లేస్ రాలేదు నేను గివ్ అప్ చేస్తాను అంటే అది లాస్ నీకే అవుతుంది కదా. నాకు ప్లేస్ రాలేదు నేను ఇంట్లో కూర్చుంటా ఎక్సర్సైజ్ చేయాలంటే నేనే ఇన్యాక్టివ్ అయిపోతాను. అవునా కదా? కరెక్టే సార్. ఆ డైలీ ఆ డిసిప్లిన్ ఉండదు, ఏముండదు, లేజీ అయిపోతాము, ఇంట్లోనే కూర్చుంటాము. అదే ఏమున్నది, రాకపోతే రాకపోయి, నాకు జాబ్ ఉన్నది, ఇది ఉన్నది, ఫ్యామిలీ ఉన్నది, నేను చేసుకుంటాను, అయిపోయింది. సీరియస్లీ మనం అంత డిప్రెషన్ అయ్యేది ఏం అవసరం, టెన్షన్ పడేది ఏం అవసరమే లేదు. ఇది మెయిన్ ఏంటంటే ఇది ఒక ప్యాషన్ అనుకుని మనం చేయాలి. ఏదన్నా కానీ క్రికెటే కానీ కబడ్డీ కానీ ఏదన్నా గేమ్ అది ప్యాషన్ అనుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదు అదే అని అంటే అది కుదరదు, అది చెయ్యద్దు, మంచిది కాదు సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఏం వచ్చిందంటే పవర్ లిఫ్ట్, డెడ్ లిఫ్ట్ ఎక్కువ. అంటే నేను ఈరోజు ఇంత వెయిట్ లిఫ్ట్ చేసిన, చెస్ట్ నేను ఈరోజు 50 కిలోలు కొట్టినా, 70 కిలోలు కొట్టినా అంటే ప్రాపర్ గా ఒక మజిల్ గ్రోత్ కావడానికి ఏ వెయిట్స్ నుంచి స్టార్ట్ చేయాలి సార్? అంటే యాక్చువల్ గా అంటే మా బాడీ బిల్డింగ్ లో అంత హెవీ పోవద్దు, వెయిట్ తీసుకోవద్దు, అంత లైట్ తీసుకోవద్దు. ఎంత వెయిట్ తీసుకోవాలి అని అంటే 10 to 12 రిపిటేషన్స్ వచ్చే వెయిట్ తీసుకోవాలి మనం. 10 to 12 ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్, మజిల్ మూవ్మెంట్ ఉండాలి. అట్లా అది ఒక డిపెండ్స్ అపాన్ ఒక్కొక్కళ్ళది ఉంటుంది. కొంతమంది 12 సెట్స్ చేస్తారు, కొంతమంది ఎక్కువ సెట్స్ చేస్తారు. ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవుతుంది కదా. మనం ఇప్పుడు నేను ఒక 50 కిలోలే ఎత్తుతాను, నా మీద 100 కిలోలు పెడితే ఏమైతుంది, నేను కొలాప్స్ అయిపోతాను. అది కూడా మనం రియలైజ్ కావాలి. ఇంత వెయిట్ తీసుకొని చేస్తే మన బాడీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, అది కూడా ఉంటుంది. నువ్వు ఏంటంటే నువ్వు కొంచెం అసెస్ చేసుకోవాలన్నమాట. ఇంత బాడీ వెయిట్తోనే ఇంత లేపుతామా లేదా, లేకుంటే ఏమవుతుంది. నేను కాంపిటీషన్లో దిగాలి అనుకున్నాను. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు నార్మల్ డైట్ తీసుకుంటారు అన్నమా. ఇప్పుడు నేను కాంపిటీషన్లలో అంటే కొంచెం హై లెవెల్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, ఇంకా ఇప్పుడు ఈ ఫస్ట్ కాంపిటీషన్ లో 3rd ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ రావాలంటే ఈ డైట్ సరిపోదు. అవునా? ఫస్ట్ అది చేస్తారు, కొంచెం హై లెవెల్ ప్రోటీన్స్ ఇవ్వండి. మీరు చికెన్ తినేది ఉన్నారంటే మటన్ కి ఇవ్వండి. అవును, చికెన్ తింటుంటే అది సరిపోతలేదు, ఆ ప్రోటీన్స్ అనేది మీకు సరిపోతలేదు. సో మటన్ తినండి, ఆ ప్రోటీన్స్ వేరే, ప్రతి వేరే. అది కూడా సరిపోతలేదు అని అంటే మనం అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇంకా అది కావాలి అంటే ఇప్పుడు సప్లిమెంట్స్ ఉన్నాయి. కేసిన్ వే, అది సప్లిమెంటే, అదే తీసుకుంటే అవుతుందని కాదు. ఈ రెగ్యులర్ డైట్ తీసుకొని అది తీసుకుంటే నీకు యాడ్ అవుతుంది. ఓకే, యాడ్ అవుతుంది అంటే మన కాంపిటీషన్ ఇంకొక లెవెల్ అట్లా. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవి వే ప్రోటీన్, కేసిన్ ప్రోటీన్ బదులు
మీరు మిల్క్ తీసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. Okay. కేసిన్, ఇది వే ప్రోటీన్, అదే పాలలో నిమ్మకాయ పిండి సెపరేట్ చేసుకుంటే ఇది గట్టిది క్రేసిన్, ఇది వే ప్రోటీన్ అంటారు. అంటే ఈ వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకు లూజ్ మోషన్స్ అయితే ఉంటుంది. దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఏమో ఉంటుంది, దాంతోనే మనది ఎక్కువ మోషన్స్ అవుతుంటాయి. అందుకని ఏదో ఆ వేస్టేజ్ ఒక గ్లాసెస్ తీసుకోండి, డైలీ ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. ఇటు నీకు వే ప్రోటీన్ వస్తుంది హోమ్ మేడ్, ఇటు కేసిన్ వస్తుంది. అట్లా ఉన్నది. అంత మీకు రెండు వేస్ట్ చేయొద్దు అని అంటే పెరుగు తినండి. ఓకే, ఇంకా మంచిదే కదా. ఒక 1/2 లీటర్ పెరుగు తోడు పెట్టుకుంటే నీకు వే ప్రోటీన్ వస్తుంది, కేసిన్ వస్తుంది. సూపర్. అది వే ఇంకా కేసిన్ నథింగ్ బట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది మిల్క్. ఓకే, అంతే కదా. పోనీ అంత లేదు మీకు అంత చేత కాదు అని అంటే బజార్లో మంచి దుకాణంలో పోయి ఒక పన్నీర్ తీసుకోండి. డైలీ అంటే నేను చదివిన ప్రకారం మనిషికి 100 grams ఆఫ్ ప్రోటీన్స్ కావాలి. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నందుకు ఎక్కువ తీసుకోవచ్చు. అది మీకు రెడీమేడ్ పన్నీర్ దొరుకుతుంది, మేడ్ ఆఫ్ మిల్క్, అది తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు, అది నేను అడ్వైస్ చేయను. ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ వేరేగానే ఉంటుంది. అది న్యాచురల్ కాదు కదన్నా. ఏదైతే న్యాచురల్ కాదో దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది కంపల్సరీ. ఏదన్నా ఎక్సెస్ తీసుకున్నా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఓకే, అయినాక అది ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఓకే, అది బయట దేశంలో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ కల్చర్ వేరే, వాళ్ళ అట్మాస్ఫియర్ వేరే. అది మనం ఇక్కడ కాపీ చేస్తాము అని అంటే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఓకే, అందుకని స్టెరాయిడ్స్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా నీకు ఫస్ట్ ప్లేస్ వస్తుంది, టైటిల్ వస్తుంది, ఓకే, నో ప్రాబ్లం. అయినాక దాని మీద కాంప్లికేషన్స్ ఏమొస్తున్నాయి అవి మీరు తెలుసుకోవాలి. చాలా మెయిన్ సార్ అది. అవునా, కొంతమందికి నేను విన్న ఇప్పుడు ఫోటోలు కూడా చూస్తుంటారు కదా, అప్పుడు మిస్టర్ యూనివర్స్ నౌ అండ్ దెన్, అప్పుడు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా అయిపోయినానంటే ఓన్లీ 60 కాదు 90 years లెక్క కనబడుతున్నాడు. రింకిల్స్ వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఫోటోలు ఉన్నాయి. అందుకనే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇది ఒక ప్యాషన్ లెక్క తీసుకోవాలి కానీ ప్రొఫెషన్ లెక్క తీసుకోవద్దు. నీకు వచ్చింది ప్రైజ్ మంచిదే, ప్రైజ్ కోసమని అది చేస్తుంటే నీకు లాంగ్ రన్ లో నీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు కాకుండా నీ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకున్నాను స్టెరాయిడ్స్ తీసుకున్నాను అనుకోండి, మ్యారేజ్ అయిపోయింది, కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఉన్నది, ఓకే. అయినాక రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ మొత్తం తగ్గినాక నేను మంచం పడితే ఎవరు చేయాలి? మన వైఫ్ చేయాలి, లేకుండా నా పిల్లలు వచ్చి చేయాలి. అది ఆలోచించండి మీరు. ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు ఇది నామమాత్రం గోల్ ఉన్నది కరెక్టే, లేదంట లేను. అదర్ మీన్స్ ఉన్నాయి కదా, నీకు వేరే ప్రోటీన్స్ దొరుకుతున్నాయి, యానిమల్ ప్రోటీన్ దొరుకుతున్నది, మిల్క్ ప్రోటీన్ దొరుకుతున్నది, అన్ని వచ్చేసినప్పుడు నువ్వు ఎందుకు స్టెరాయిడ్స్ కి పోతావు? కరెక్ట్ సార్, మీరు చెప్పిన ప్రకారం అయితే మిల్క్ చాలా మంచి ప్రోటీన్ అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ టైం త్రూ ఇప్పుడు ఇది ఇప్పటికి మిల్క్ అనేది చాలా మంచి ప్రోటీన్ అని చెప్తున్నారు సార్. ఇప్పుడు సోయాబీన్ ఉన్నది, ఇంకా నువ్వులు ఉన్నాయి, అవి తీసుకొని తిను, మంచిది. నైస్, కరెక్టే సార్. సార్ లాస్ట్ సార్ ఎండ్కి వచ్చేసింది, లాస్ట్ క్వశ్చన్ అది సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంట్రాక్షన్ అయినప్పుడు ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మై యూట్యూబ్ ఛానల్. సార్ ఇట్లా నేను రెజ్లర్స్ పైన వర్క్ చేశాను అంటే సార్ ఇట్లా వేరే స్పోర్ట్స్ పైన కూడా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు మీ దగ్గర ఇంట్రాక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా మంచి ఫీల్ అని, మీరు ఒక మంచి గొప్ప పని చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అదే ఎందుకంటే అందరికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. స్పోర్ట్స్ అంటే ఏంటి, దాని వాల్యూ అంటే వేరియస్ ఎరీనా ఇది స్పోర్ట్స్ ఉంటుంది కదా, వాళ్ళకు డైట్ వేరేగా ఉంటుంది, బాడీ బిల్డింగ్ కి వేరేగా ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్, రన్నర్ అన్నిటికీ వేరేగా ఉంటుంది. నా లాస్ట్ మీరు చేసేది చాలా మంచి పని. థ్యాంక్ యూ సార్. ఆ స్టెరాయిడ్ విషయంలో చెప్పాలి, ఇంకొకసారి నేను ఎంఫసైజ్ చేస్తున్నాను, తీసుకోవద్దు, చాలా మటుకు తీసుకోవద్దు. తీసుకున్నన్ని తినాలే, మంచిగా ఉంటారు. అయినాక మీరే ఫోటో తీసుకొని చూడండి, ఏజ్ అయిపోయిన కొద్దీ మన హెల్త్ ఖరాబ్ అవుతుంది, డిటరేట్ అయిపోతుంది. అందుకనే అందరికీ అది చేస్తున్నాం. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ న్యాచురల్ ప్రోటీన్స్ తీసుకోండి. సార్ ఈరోజు చాలా మంచి సార్తో ఇంట్రాక్షన్ అయింది. సార్ ఏజ్ 70 years. ఈ ఏజ్లో కూడా నేను హెచ్విఎస్ మెంబర్ని, నేను మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాను సార్. ఈ టైంలో కూడా 4:30 వరకు 4:30 నేను చూసినప్పుడు అయితే 5 o'clock షార్ప్ వస్తారు.
ఆయన రొటీన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. నేను సార్ దగ్గర నుంచి నేర్చుకుందంటే పంచువాలిటీ, క్లాస్ పంచువాలిటీ, అలా గురువు ఇచ్చిన నాలెడ్జ్, ఆయన తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ఈరోజు మనతో పాటు షేర్ చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీలాంటి ఒక లెజెండ్తో నేను ఈరోజు టైం అనేది నేను షేర్ చేసుకోగలుగుతున్నా అని చెప్పి. నా ఛానల్తో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ దొరికింది. బేసిక్గా ఏంటంటే ఈ జనరేషన్ ఆర్ ఫోకసింగ్ అదర్ థింగ్స్, వేరే ఆటోల పైన వర్క్ చేస్తున్నారు. కానీ నేను నా థాట్ని మీకు షేర్ చేస్తాను సార్. ఇట్లా నేను వర్క్ చేశాను, ఒక పర్టికులర్ గేమ్ పైన ఇట్లా వర్క్ చేసుకొని ఇప్పుడు వేరే గేమ్స్ పైన వర్క్ చేద్దాం అనుకుంటే మీరు ఎసెన్షియల్గా ఒకసారి ఛానల్ పంపించండి అని చెప్పి నాకు సపోర్ట్ చేసి ఈరోజు అది స్పాన్ ఆఫ్ 15-20 days లో మనము ఫిక్స్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరు థ్యాంక్స్ చెప్పడం కాదు, నా వర్క్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. అట్లనే నా థాట్ అంటే సార్ ఇంకా చాలా మంది ఉన్నారు మీలాంటి లెజెండ్స్. మీకు లెజెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఒక ఏజ్ పీరియడ్ నడుస్తుంది. ఒక 50 years 70 years 80 years బ్యాక్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ దే ఆర్ చనిపోతున్నారు. కానీ మీలాంటి వల్ల అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు మళ్ళీ బయటకు వస్తున్నాయి. యాజ్ లైక్ రిషి మాస్టర్ చెప్పారు, స్వామి మాస్టర్ అని చెప్పారు, దాని తర్వాత అర్జున్ మాస్టర్ చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి లెజెండ్స్ పేరు మీ మళ్ళీ వినడానికి మాకు ఆపర్చునిటీ దొరికింది సార్. సార్ మీలాంటి వాళ్ళ ఇలాగే నేను నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ పాడ్కాస్ట్ త్రూ తెలిసింది ఏంటంటే బేసిక్గా ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఎంత మంచి స్పోర్ట్స్ జర్నీ ఉంటుందో సార్తో నేను నేర్చుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇంత మంచి పాడ్కాస్ట్ చేసినందుకు, షార్ట్ అండ్ స్వీట్ పాడ్కాస్ట్ ఉండే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ రేపు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆ మ్యూజిక్ పెట్టుకుంటున్నారు. అది మనం ఎక్సర్సైజ్ దేని మీద ఉండాలి? ఫోకస్ మన బాడీ మజిల్ మూమెంట్ మీద ఉండాలి. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే అంటే ఎంకరేజ్మెంట్ వస్తుంది సార్. ఎంకరేజ్మెంట్ అది ఎవరు వాళ్ళతో వీళ్ళు వచ్చి చేసిపోతున్నారు, కానీ ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? ఎవరైతే ప్రొఫెషనల్ గా చేస్తున్నారో వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. నేను బయట కూడా వేరే కంట్రీస్ లో కూడా ఎవరు ఇంత పెద్ద పెట్టుకోరు. అంతే, వాళ్ళు లైట్ గా అది కూడా అంతేనే, కానీ మైండ్ పీస్ఫుల్ ఉండేందుకే పెట్టుకుంటారు. కానీ ఆ హెడ్ ఫోన్స్ నాట్ అడ్వైజబుల్. నీ కాన్సన్ట్రేషన్ పోతుంటది. ఓకే, నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? మన బాడీ పైన ఉండాలి. కానీ నువ్వు ఆ లిరిక్స్ వినుకుంటా ఏదో టైం పాస్ చేసుకొని వస్తున్నావు అని అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఐఎమ్ సో హ్యాపీ సార్, మీరు ఇంత మంచి థాట్స్ మీరు షేర్ చేశారు. ప్రతిదీ ఒక ప్రాపర్ మేనర్ లో చేసి ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది నాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మా వ్యూవర్స్ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీ టీమ్ కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. టీమ్ కాదు సార్, మా బ్రదర్స్ లాగే ఇద్దరు చాలా హెల్ప్ చేస్తారు. టీమ్ లెక్క చేస్తున్నారు, అది నాకు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.